హలో, వెల్కమ్ టు విందు భోజనం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను కడప రాయలసీమ స్పెషల్ ఇడ్లీ పొడి తయారు చేద్దామనుకుంటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా. ఒక గ్లాసు శనగపప్పుని సన్న సెగ మీద మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కారపొడి ఈ పప్పులు వేయించుకోవటంలోనే దీని టేస్ట్ అంతా తెలుస్తుందండి. అందుకని సిమ్లో పెట్టుకుని నిదానంగా మంచిగా వేయించుకోవాలి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ప్రెస్ చేయండి. ఈ విధంగా రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత అదే కప్పుతో మినపప్పు తీసుకుని దాన్ని సన్న సెగ మీద వేయించాలి, ఎర్రగా రంగు మారిగే వరకు. మినపగుళ్ళు ఈ విధంగా వేగనియండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇందాక శనగపప్పు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని కందిపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు అదే బౌల్లోకి కందిపప్పు తీసుకుని వేయించాలి. ఇది కూడా సన్న సగన రంగు మారే వరకు వేయించాలండి. కందిపప్పు కూడా ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసుకుని అదే ప్లేట్లో వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి. జీలకర్ర చిట్లి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని 50 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి, పప్పులు ప్లేట్లోకి తీసుకోకూడదు. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కూడా తడిపోయే వరకు వేయించుకోవాలి. మిక్సీని తడి లేకుండా ఎండలో పెట్టుకుని పొడిగా చేసుకుని ఫస్ట్ ఈ ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పప్పులతో కలిపితే మిరపకాయలు సరిగ్గా నలగవు. అందుకని ముందే మిరపకాయలు, చింతపండు, ఉప్పు మిక్సీ వేసి పొడి పట్టుకోవాలన్నమాట. తరువాత ఈ పప్పులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా నలిగిన తర్వాత పప్పులు ఫ్లేవర్ పోకోకుండా ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఎక్కువ వేస్తే పప్పుల ఫ్లేవర్ బాగా రాదని కొద్దిగానే వేసాను. ఇదిగోనండి, గుమగుమలాడే ఇడ్లీ పొడి రెడీ అయింది. దీన్ని రాయలసీమలో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. కడపలో అయితే ఇంకా బాగా ఎక్కువగా వాడతారండి దీన్ని. మీరు ఎలా ఉందో మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.